అండి వెల్కమ్ టు యోగ్ స్టాక్. అది మొన్న నేను ఒక వీడియో పెట్టాను కదా, యూకేలో చాలా చేంజెస్ వస్తున్నాయి అని చెప్పేసి వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అది దాన్ని పార్లమెంట్లో డిస్కషన్ జరుగుతుందని. దాని మీద నాకు చాలా అంటే కామెంట్లు చాలా వస్తున్నాయి. ఇప్పుడు అంటే ప్రెసెంట్ ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుందా, లేదా కొత్తగా వచ్చే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు అనమాట. అందుకని చెప్పి క్విక్ వీడియో అనేది చేస్తున్నాను నేను. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ వీడియోస్ కాబట్టి మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే ఏంటంటే వీడియో కొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్తే, అది వైట్ పేపర్ అనేది యాక్చువల్గా వాళ్ళు పార్లమెంట్లో పెట్టారు. అంటే ఏంటంటే దాంట్లో అసలు ఇప్పటి వరకు ఎలా ఎఫెక్ట్ అయింది, ఇమిగ్రేషన్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఇల్లీగల్గా ఉన్నారు, ఎంతమంది అసైలం క్లెయిమ్ చేసుకున్నారు, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చి జాబులు చేయకుండా ఉన్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒక్కొక్క రూల్ చేంజ్కి ఎందుకు ఈ రూల్ చేంజ్ చేస్తున్నారు అని చెప్పేసి అలా పెట్టుకుంటూ వచ్చారనమాట. సో దాని మీద పెట్టినట్టు యాజ్ ఇట్ ఈస్గా వర్కౌట్ అయితే అవ్వదు. ఎప్పుడైనా కానీ డిస్కషన్ అనేది జరుగుతుంది. అయితే ఈ డిస్కషన్ జరిగినప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేబర్కి ఏంటంటే వాళ్ళకి మెజారిటీ అనేది ఎక్కువ ఉంది. సో ఒక బిల్ పాస్ చేయాలి అంటే ఆబ్వియస్లీ వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏంటంటే 400+ వీళ్ళకి ఉంది కాబట్టి బిల్ ఈజీగా పాస్ చేయొచ్చు. బట్ ఏంటంటే అట్ ద సేమ్ టైం మొండిగా పాస్ చేయరు, డిస్కషన్ చేస్తారు. అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా థాట్స్ ఉండొచ్చు, లేకపోతే ఈ బిల్ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్తూ ఉంటారు కదా. సో అలాంటివి డిస్కషన్స్ అయితే కంపల్సరీ అవుతాయి. వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు, ఎదురుగా వేరే అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పే చేంజెస్ కూడా రెస్పెక్ట్ ఇస్తారనమాట. సో అంత ఈజీగా టక్కున పాస్ అయిపోయి రాదు. బట్ మోరార్లెస్ ఏవైతే చేంజెస్ వాళ్ళు చెప్పారో ఆ చేంజెస్ అయితే కంపల్సరీ అమల్లోకి అయితే వస్తాయి 100%. దాంట్లో మెయిన్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే స్టూడెంట్స్, ఒకవేళ అంటే వచ్చే స్టూడెంట్స్కి రెండు రకాలుగా ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీస్కి వాళ్ళు 6% ట్యాక్స్ అనేది పెట్టారనమాట. ఇంతకుముందు ఆ ట్యాక్స్ లేదు. అంటే ఇప్పుడు మీరు ఒక 20,000 pounds కనుక మీరు ఫీజు కడుతుంటే ఆ 20,000 pounds యూనివర్సిటీ వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలంటే 6%. సో ఇప్పుడు ఆ 6% ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది అంటే మోస్ట్ ప్రాబ్లీ స్టూడెంట్స్ మీద పడే ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే మళ్ళీ యూనివర్సిటీ వాళ్ళు అంతగా ఇక్కడ ఫండ్స్ మీద నడుస్తూ ఉంటాయి కదా యూనివర్సిటీస్ అన్ని బేసిక్గా. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆ ట్యాక్స్ వాళ్ళు ఎందుకు కడతారు, వాళ్ళు కట్టాలి ఏం అంటే మన స్టూడెంట్ మీద వేస్తారనమాట. సో అదొకటి, ప్లస్ PSW వచ్చేసి 24 months నుంచి 18 months చేశారు. ఈ రెండింటి మీద కొంచెం డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. అందరు చెప్పడం ఏంటంటే స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతారు కదా. మెయిన్ ఎందుకు స్టూడెంట్ ఫోకస్డ్గా వీళ్ళు ఆలోచిస్తారంటే యాక్చువల్గా స్టూడెంట్స్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు మన యూకేకి. ఏంటంటే యూనివర్సిటీస్కి వీళ్ళు కట్టే ఇంటర్నేషనల్ ఫీజులు ఏవైతే ఉంటాయో అవి చాలా బిలియన్స్లో మిలియన్స్లో వస్తూ ఉంటాయి అనమాట. యూఎస్ అయినా కూడా ఆల్మోస్ట్ బయట నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో యూకేలో అయినా సరే బయట నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏంటంటే ఇక్కడ లోకల్లో పుట్టి పెరిగి చదువుకునే వాళ్ళల్లో కొంత సెక్షన్ కట్ ఆఫ్ అయిపోతారు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఒక గ్యాప్ ఇయర్ అనేది తీసుకుంటూ ఉంటారు. లేదు వీళ్ళు ఎక్స్పెన్సివ్ కదా, 9,600 ఎంతో ఉంటుంది లోకల్ స్టూడెంట్ ఫీజు. సో 9,600 into 3 years, ఒకవేళ డిగ్రీ చదివితే, ఇంజనీరింగ్ అయితే 4 years. సో ఆ అమౌంట్ ఏంటంటే ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు బేర్ చేయలేరు. అంటే ఐటీ జాబులు చేస్తూ బాగా సంపాదించే వాళ్ళు కాదు, మామూలుగా కొంతమంది బేర్ చేయలేరు. అందుకని స్టూడెంట్ ఫైనాన్స్ ఇస్తారనమాట. సో ఆ స్టూడెంట్ ఫైనాన్స్ కనుక ఎవరికైనా ఒకవేళ రాకపోతే ఏంటంటే వాళ్ళు సొంతంగా బేర్ చేసుకోవాలి. ఆ సొంతంగా బేర్ చేసుకునే ఇది లేకుండా ఏం చేస్తారంటే వీళ్ళు గ్యాప్ ఇయర్ తీసుకొని ఒక 1 year జాబ్ చేసుకుని డబ్బులు కొంత సేవ్ చేసుకొని ఆ డబ్బులతో కాలేజ్లో జాయిన్ అవుతూ ఉంటారు. అలా కొంతమంది జాబుల్లోకి వెళ్ళిన వాళ్ళు కట్ ఆఫ్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద జాబ్స్కి ఏంటంటే GCSE A-level క్వాలిఫికేషన్స్ మీద కూడా పెద్ద పెద్ద జాబులు చేయొచ్చు అనమాట. సో ఆల్రెడీ వాడు GCSE దాకా చదివినోడు ఇంకా 13 years అయిపోయింది కాబట్టి ఇంకా నేను జాబ్ చేసుకుంటా అండ్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ జాబులు కూడా చేయొచ్చు అనమాట వాళ్ళు దాదాపుగా. అలా కొంతమంది కట్ ఆఫ్ అయిపోతారు. ఇంకా యూనివర్సిటీ లెవెల్కి వచ్చి యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు కొంత తక్కువ మంది ఉంటారు అనమాట. కాబట్టి ఏంటంటే బయట నుంచి ఇంటర్నేషనల్గా ఎవరైతే వస్తారో వాళ్ళ తీసుకొచ్చే ఫండింగ్ మీదనే యూనివర్సిటీస్ బాగా డిపెండ్ అయితే ఉంటాయి. అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ 18 months కనుక చేస్తే స్టూడెంట్స్ రావడం తగ్గిపోతుందేమో. ఒకవేళ స్టూడెంట్స్ రావడం తగ్గిపోతే ఇన్కమ్ అనేది కొంత తగ్గిపోతుంది. అప్పుడు యూనివర్సిటీస్ దెబ్బతింటాయి. మెయిన్ ఏంటంటే యూనివర్సిటీస్కి డబ్బులు లేకపోతే నడవవు. వీళ్ళు గవర్నమెంట్లు ఇచ్చే కొన్ని ఫండ్, తర్వాత రీసెర్చ్ నుంచి వచ్చే ఫండ్స్, ఇంటర్నేషనల్గా వచ్చే ఫీజులు, వీటన్నిటితో యూనివర్సిటీస్ నడుస్తుంటాయి అనమాట. సో స్టూడెంట్కి కొంత అది దాని గురించి మోస్ట్ ప్రాబబ్లీ మరి రూల్ అప్లికబుల్ అవుతుందా కాదా అనేది తెలియదు. మరి 24 months ఉంచుతారా, PSW 18 monthsకి మారుస్తారా అనేది. బట్ ఓవరాల్గా ఏంటంటే మెయిన్ అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే రూల్స్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి అప్లికబుల్ అవుతాయా, కొత్తగా వచ్చే వాళ్ళకి అప్లికబుల్ అవుతాయా అంటే
యాక్చువల్‌గా యూకేలో ఏ రూల్ పెట్టినా జనరల్‌గా ఏం చేస్తారంటే కొత్తగా వచ్చే వాళ్ళకే ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇప్పుడు ఎవరు నెక్స్ట్ సెప్టెంబర్ 2025కి ఇన్‌టేక్ తీసుకొని వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారో, ఒకవేళ ఈలోపు గనక బిల్ పాస్ అయిపోయి ఆ రూల్స్ అన్నీ అప్లికబుల్ అయితే వాళ్ళకి అప్లికబుల్ అయితాయి. జనరల్‌గా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఏంటంటే పాత రూల్స్ మీద వస్తారు కదా! పాత రూల్స్ మీద వస్తారు కాబట్టి వాళ్ళకి సడెన్‌గా రూల్స్ మారవు. యాక్చువల్లీ ఇప్పటివరకైతే ఎప్పుడైనా గానీ ఒక కట్ ఆఫ్ డేట్ అనేది పెడతారు వాళ్ళు. ఆ పర్టిక్యులర్ డేట్ నుంచి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే పీఆర్ 4 ఇయర్స్ అని ఉండేది ఒకానొక టైంలో. 4 ఇయర్స్ కనుక వర్క్ వీసా మీద ఇక్కడ ఉంటే వర్క్ పర్మిట్ మీద పీఆర్ అనేది ఉండేది. అంటే వాళ్ళు ఏం చేశారంటే ఏప్రిల్ 31 తర్వాత 5 ఇయర్స్ చేశారు దాన్ని. 5 ఇయర్స్ అంటే ఏప్రిల్ 31 లోపు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎలిజిబుల్ పీఆర్‌కి. అంటే ఐఎల్ఆర్ ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. ఏప్రిల్ 31 తర్వాత ఇంకెవరైనా సరే వస్తే వాళ్ళకి కంపల్సరీ 5 ఇయర్స్ రూల్ అప్లికబుల్ అవుతుందన్నమాట. అంటే అప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అని పెట్టలేదు. ఎవరైనా సరే ఏప్రిల్ 31 లోపు 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకుని అప్లై చేసుకుంటే ఫైన్. ఒకవేళ 4 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు, ఏప్రిల్ 31 తర్వాత 4 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి అయినా కూడా ఇంకా వాళ్ళు 5 ఇయర్స్ కేటగిరీలోకి వెళ్ళిపోయారు. అలాంటి రూల్ కనుక పెడితే ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా ఐఎల్ఆర్ అప్లై చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి 5 ఇయర్స్ రూలే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కట్ ఆఫ్ డేట్ పెట్టి ఆ కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏది మేలో ఉన్నాం కదా, జూలైలోనో జూన్లోనో కట్ ఆఫ్ డేట్ పెట్టారనుకోండి, జూన్ 31 తర్వాత వచ్చే వాళ్ళందరికీ కొత్త రూల్స్ అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి. అంటే జూన్ 30 ఇక్కడ 2 రకాలుగా ఉంటుందన్నమాట. క్లారిటీ అనేది ఇంకా ఎవరు చెప్పలేరు, చెప్పే పరిస్థితిలో కూడా లేరు వాళ్ళు. ఎందుకంటే బిల్ పాస్ అయిన తర్వాత కానీ మనకి అర్థం కాదు అది. జూన్ 31 లోపు ఎవరైనా పిఆర్ అప్లై చేసుకుంటే అంటే ఐఎల్ఆర్ అప్లై చేసుకుంటే వాళ్ళకి ప్రెసెంట్ రూల్స్ వర్తిస్తాయి. జూన్ 31 తర్వాత ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి కొత్త రూల్ వర్తిస్తాయి. ఇది ఒక రకం. లేదు అంటే ఇప్పుడు ఎవరెవరైతే జూన్ 31 తర్వాత యూకేలో ల్యాండ్ అవుతారో వాళ్ళకి ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయి. ఆల్రెడీ జూన్ 31 లోపు ఎవరైనా యూకేలో గనక ఉంటే వాళ్ళు సేమ్ రూల్స్ ప్రకారం పిఎస్డబ్ల్యూ 24 మంత్స్ తర్వాత 5 ఇయర్స్ వర్క్ పర్మిట్ తర్వాత ఐఎల్ఆర్ అలా పెడితే ఉన్న వాళ్ళు బెనిఫిట్ అవుతారనమాట. సో ఇది కొంచెం యాక్చువల్గా కన్ఫ్యూజన్ స్టేట్ ఎట్ ద మూమెంట్. ఏంటంటే బిల్ పాస్ అయిందా అవుతుందా, ఏం రూల్స్ మారితే ఏం చేస్తారు అనేది తెలియదు. అయితే కట్ ఆఫ్ డేట్ కనుక ఎప్పుడైనా వస్తే దాన్ని బట్టి నేను మళ్ళీ మీకు ఒక వీడియో చేసి క్లారిటీగా చెప్తా. బట్ ఎవరైనా సరే ప్రెసెంట్ ఇప్పుడు ఇంకా మ్యాక్సిమం అయిపోతుంది అండి, 15-20 డేస్ 1 మంత్లోనో ఇదైతే బిల్ అయితే వచ్చేస్తుంది. సో ఈలోపు ఎవరైనా మీరు ఎలిజిబుల్ అయితే ఐఎల్ఆర్ అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే ఎవరైనా చేసుకోండి. ఓకే. తర్వాత స్పాన్సర్షిప్ మీద చాలామంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా కన్సల్టెన్సీలు బాగా స్కామ్లు అయితే చేస్తున్నారు. దాని మీద విభత్సంగా 20,000 25,000 పౌండ్స్ తీసుకుని అమ్ముతున్నారు వీసాలు అని చెప్పేసి నేను కూడా విన్నాను, నేను చాలా న్యూస్. నేను దాని మీద క్లారిటీగా అసలు స్పాన్సర్షిప్ ఏంటి అనేది, ఎలా రావాలి, ఏంటి, వస్తే బెనిఫిట్ ఉందా లేదా అనేది నేను ఒక వీడియో అయితే మళ్ళీ చేస్తాను నేను. కాకపోతే ఏంటంటే మీరు డబ్బులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి. మీరు తొందరపడి లక్షలు ఖర్చు పెట్టి మాకండి. యూకేలో జాబ్ మార్కెట్ మొత్తం డెడ్ అయిపోయింది. అసలు ఒక్కొక్కళ్ళకి 1 ఇయర్ అయినా 1.5 ఇయర్ అయినా కూడా జాబులు దొరకట్లేదు. ఓకే, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. సో నేను నా నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా దాని గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.